రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండను ఢీకొన్న సైనిక విమానం, 29 మంది మృతి. క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా సైన్యానికి చెందిన రవాణా విమానం కొండను ఢీకొని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 29 మంది దుర్మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో 6 మంది సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రమాద తీవ్రత కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. రష్యా వార్తా సంస్థల సమాచారం ప్రకారం AN-26 రవాణా విమానం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. అనంతరం నల్ల సముద్ర తీరంలో క్రిమియా ద్వీపకల్పంలో ఉన్న కొండను ఢీకొట్టింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానం మరియు కంట్రోల్ రూమ్ మధ్య సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తుంది. విమాన ఢీకొన్న వేగం ఎక్కువగా ఉండడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాల వెలికితీత పనులు చేపట్టారు. ప్రమాదంపై రష్యా రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం వేచి చూడాల్సి ఉంది. ఉక్రెయిన్తో ఉద్రిక్తలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా సైనిక విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.